అయితే ఇది XL100 యొక్క పిస్టన్ రింగ్స్ సెటప్ అండి. చూసారు XL100 4 స్ట్రోక్ వెహికల్ ఇది. పిస్టన్ నేమ్ కూడా రాసేసారు, ఉషా పిస్టన్ వాడుతున్నాను నేను. సో ఇది ఫస్ట్ బోర్ సైజ్ తగ్గిందండి. అంటే కొత్త బోర్ వేసిన తర్వాత బోర్కి వస్తే దానికి 2.5 పిస్టన్ వాడతారు అండ్ నెక్స్ట్ 5 పిస్టన్ వాడతారు. సో మనకి 2.5 కాబట్టి సో 5 గురించి మనం మాట్లాడొద్దు. దీనిలో మనకి పిస్టన్ పిన్, పిస్టన్ లాక్స్, పిస్టన్ రింగ్స్ ఇస్తారు. ఇవైతే పిస్టన్ లాక్స్ అండి. అలాగే వారంటీ మాన్యువల్ ఇచ్చారు, దాని గురించి మనకు పని లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం పిస్టన్ తీసుకొని ఒక 1 సైడ్ అయితే లాక్ ఎక్కించవలసి ఉంటుంది. మీకు ఎడ్ సైడ్ అయితే ఎక్కించాలనుకుంటున్నారు ఎడ్ సైడ్ ఎక్కించండి. 90% అందరూ కూడా టైమింగ్ వీల్ సైడ్ ఎక్కించేయండి, అటువైపు అయితే మీకు ఇబ్బంది ఉండదు కాబట్టి. ఓకే, పిస్టన్ లాక్ అయితే ఫిట్ చేయండి, జాగ్రత్తగా ఫిట్ చేయండి. చిన్న టెక్నిక్ ఉంటుంది, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కేసింది లాక్ అయితే నాకు. ఓకే ఫైన్, చూసారు కదా లాక్ అయితే గాలిలో కట్ట పడిపోయింది. ఈ విధంగా పిస్టన్ లాక్ని అయితే ఎక్కించవలసి ఉంటుంది. ఓకే, ఇప్పటికీ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాన్ సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చూడటం లేదు. నాకు చిన్న బాధ అనిపిస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మనకి రింగ్స్ అయితే ఇక్కడ మనకి ఆయిల్ రింగ్ 2 ఇస్తారు అండ్ బెండ్ రింగ్ ఒకటి ఇస్తారు, అలాగే టాప్ 1 టాప్ 2 రింగ్స్ ఇస్తారు. మొత్తం ఎన్ని రింగ్స్ ఇచ్చారంటే 5 రింగ్స్ ఇస్తారు ప్రతి పిస్టన్కి కూడా. ఓకే, అంటే ప్రతి పిస్టన్ కాదు, కొన్ని పిస్టన్స్కి మాత్రమే. చూసారు మనకైతే మార్కింగ్ ఇచ్చే మార్కింగ్ని రింగ్ తోటే మొత్తం క్లీన్ చేసేయండి. అక్కడ పెయింట్ మార్కింగ్, చిన్న పెయింట్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆ రింగ్తోనే, ఆపోజిట్ రింగ్తోనే మొత్తం క్లీన్ చేయండి. ఓకే ఫైన్, అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాము. నెక్స్ట్ ఫస్ట్లీ మనం ఏ రింగ్ ఎక్కించాలన్నట్లయితే ఆయిల్ రింగ్స్ ఎక్కించాల్సి ఉంటుంది. ఆయిల్ రింగ్ ఎలా ఎక్కించాలి అన్నట్లయితే మనకి బెండ్ రింగ్ చూసారు కదా, ఆ బెండ్ రింగ్ కటింగ్ అయి ఉంటుందండి. 2 కలిపితే కటింగ్లో మనకు ఒక యారో మార్క్ ఫామ్ అవుతుంది. ఆ యారో మార్క్ ఎప్పుడు కిందకు ఉండాలి, మీదగా ఉండకూడదు. ఆ విధంగా ఎక్కించండి. ఓకే, మీకు అప్పటికి డౌట్ ఉంటే మాన్యువల్లో ఇస్తారు, బట్ మాన్యువల్ అయితే అవసరం లేదని చెప్తాను కదా. 2 కటింగ్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక యారో మార్క్ ఫామ్ అవుతుంది. ఆ యారో మార్క్ ఎందుకు ఉండాలి చూసారు, జాగ్రత్తగా ఎక్కించండి. ఆ యారో మార్క్ ఎప్పుడు పిస్టన్ పిన్ ఇన్సర్ట్ చేస్తాం కదా అక్కడ పెట్టుకోండి. ఓకే, అక్కడ మనకి యారో మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లాట్ ఆయిల్ రింగ్ అండి. ఆయిల్ రింగ్ అనేది కింద వేయండి ఫస్ట్. ఓకే, కింద కూడా ఎక్కడ వేస్తారంటే మీకు యారో మార్క్ చూసారా, పిస్టన్ డౌన్ ఇన్ అండ్ అవుట్ చూసారు కదా, అవుట్ సైడ్ పెట్టండి. 1 సైడ్ కటింగ్ డౌన్ దానికి, దాని పైన ఉన్న వాచర్ని ఎప్పుడు ఆపోజిట్ పెట్టండి. ఇందాక డౌన్ దేమొచ్చి యారో మార్క్ పెట్టారు కదా, ఇన్సైడ్ పెట్టారు కదా, అవుట్ సైడ్ పెట్టండి. ఒకవేళ అవుట్ సైడ్ పెడితే ఇన్సైడ్ పెట్టండి. ఓకే, అంటే ఇన్సైడ్ పెట్టాలని రూల్ లేదు, కాకపోతే ఆపోజిట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా పెట్టవలసి ఉంటుంది రింగ్స్ అనేవి, అప్ అండ్ డౌన్ రింగ్స్ అనేవి. ఓకే, ఇప్పుడు క్లియర్ కదా మీకు ఆయిల్ రింగ్స్ అనేవి. ఇప్పుడు దీంతో క్లియర్. మనకి ఇంకా లాస్ట్ బ్యాలెన్స్ 2 రింగ్స్ ఉన్నాయి, టాప్ 2 టాప్ 1. 2 అనేసి ఎప్పుడు 2లో ఉండాలి. సెకండ్ రింగ్లో పెట్టండి, సెకండ్ గాలిలో, పిస్టన్ యొక్క సెకండ్ గాలిని చూసారు కదా అక్కడ పెట్టండి. ఇది కూడా ఎలా పెడతారంటే మీకు ఇందాక యారో మార్క్ వైపు ఇవి పెట్టారు కదా ఆయిల్ రింగ్స్ అనేవి. సో ఇప్పుడు పిస్టన్ పిన్ వైపు ఈ టాప్ 2 రింగ్ని పెట్టండి. 1 సైడ్ పిస్టన్ పిన్ వైపు ఇందాక లాక్ వేశారు కదా, లాక్ వేసిన కాసి టాప్ 2 పెడితే, లాక్ వేయలేని కాసి టాప్ 1 పెట్టండి. ఇన్కేస్ మీరు ఆపోజిట్ పెడితే ఆపోజిట్ పెట్టండి, బట్ ప్రతి రింగ్ కూడా ఆపోజిట్లోనే ఉండాలి. ఒకే సైడ్ మొత్తం అన్ని గాలిలు రాకూడదు. ఓకే, జాగ్రత్తగా ఎక్కించండి, రింగ్స్ ఇరిగిపోకుండా, బెండ్ అవ్వకుండా. ఇరిగిపోయినా బెండ్ అయినా మీకు మళ్ళీ బోర్డ్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆయిల్ ఎత్తేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ రింగ్ కూడా పెట్టేయండి. సో ఈ విధంగా మనం అయితే పిస్టన్ పిన్ రింగ్స్ పెట్టడం జరుగుతుంది XL100వి. నెక్స్ట్ వీడియోలో మీకు బోర్ అండ్ కంప్లీట్ ఇంజిన్ ఫిట్టింగ్ అయితే క్లోజ్ చేసేస్తాను వీడియోస్ని XL100తో సహా. అండ్ మరింకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాను, లేదా నా ఇన్స్టా ఉండవచ్చు. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.